శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురువరం పరాం. అపార కరుణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాములను శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమ. వచ్చిన భాగవత పారాయణం ఎపిసోడ్ 41 చెప్పుకోవాలి. 40లో ఏం చెప్పుకున్నామంటే, అనంతరము అతను వీడుకొని ప్రసన్నుడై తన రాజధానికి బయలుదేరను. అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 41 కంటిన్యూ చేస్తాం. 14వ అధ్యాయం గృహస్థాశ్రమ ధర్మాలు. ధర్మరాజు వచించను. దేవర్షి, గృహాసక్తులైన మా వంటి గృహస్థులు సులభముగా ఏ విధానము ద్వారా ఈ పదవి పొందగలరో దయతో తెలుపును. నారదుడు వచించను. మహారాజా, గృహస్థాశ్రమములకు చెందిన మానవులు తమ తమ గార్హస్థ్య ధర్మము ఆచరించుతూ ఉండవలను. వాటిని సాక్షాత్తుగా భగవంతునికే సమర్పించుతూ ఉండవలను. మామూలను కూడా సేవింపవలను. ఈ 3 విధముల నియమము పాటింపవలను. గార్హస్థ్య ధర్మములు అంటే ఏమనగా చతుర్విధ పురుషార్థములు. ధర్మార్థ కామోక్షములు అంటే ధర్మం, అర్థం, కామ, మోక్షం. పురుషార్థాలు అంటే వ్యక్తికి అవసరమే. హిందూ మతం సాంప్రదాయంలో అందరికీ అవసరమైన 4 విషయాలు తరచూ ప్రస్తావింపబడతాయి. అవి ధర్మము, మత లేక సామాజిక నియమాలు కట్టుబడి జీవించడం, నీతి, విద్య అని కూడా అన్వయించవచ్చును. అర్థము ధన సంపాదన, కీర్తి, కామము, శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు. మోక్షం పునర్జన్మరాహిత్యం లేక సంసార చక్రం నుండి విడుదల. మొదటి 3 గృహస్థాశ్రమ ధర్మాలనగా గృహస్థులు పాటించవలసిన ధర్మాలు. వ్యక్తి ధర్మానికి బద్ధుడై తద్వారా సుఖాలు అనుభవించాలని అంటారు. కనుకనే ధర్మేన, అర్థేన, కామేన నాతి చరామని పెళ్లిలో ప్రమాణం చేయించబడుతుంది. తర్వాత వానప్రస్థాశ్రమంలో భార్యాభర్తలు కలిసి ఉంటూనే లౌకిక భోగాలకు దూరంగా ఉండి మోక్షార్థులై జప తపాదులు నిర్వహించవచ్చును. అయితే సన్యాసం తీసుకున్నవారు సంసారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మోక్షమును పొందాలంటే కామం అనగా కోరిక, ధన సంపాదన ధర్మయుక్తంగా ఉండాలి. సన్యాస ధర్మం అనగా మోక్షమును మాత్రం కోరుతూ మిగిలిన 3 పురుషార్థములను త్యాగం చేయడం. గృహస్థుడు కూడా కాలాంతరంలో దీన్ని పొందుతాడు. అంతేకాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వల్ల ప్రస్తుతం ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాస స్థితిని పొందుతారు. సత్సాంగత్యం వలన పరిశుద్ధ మనస్కుడై శరీరము, భార్య, పుత్రులు, ధనము మొదలగు వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టవలను. ఆంతరింగికంగా నిరాశితుడైనను బయటికి ఆసక్తి ఉన్న సామాన్య మానవుని వలె ప్రవర్తింపవలను. ప్రారంధానుసారం లభించిన వాటిని అనుభవించుతూ ఉండవలను. పశుపక్షాదులను తన పుత్రులుగా భావింపవలను. ప్రాజ్ఞులు దేనిపైనను ఇది నాది అనుభవం కలిగి ఉండరాదు. అప్పుడు అతనికి సత్పురుషులు పొందు పదవి లభింపగలదు. ధర్మరాజా, పాత్రతను నిర్ణయించే విషయమున వివేకవంతులు భగవంతుడు ఒక్కడే సత్పాత్రుడని, పూజ్యుడని పేర్కొనిరి. అట్లే మానవులో కూడా బ్రాహ్మణులు విశేషంగా పూజారులు. ఏలైనా వారు తమ తపస్సు, విద్య, సంతోషము మొదలగు సుగుణముల చేత భగవంతుని వేదరూపమైన శరీరమును ధరించెదరు. సర్వాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా బ్రాహ్మణులనే తన ఇష్టదైవంగా భావించును. ఏలైనా వారి పాదధూళిచే ముల్లోకములను 15వ అధ్యాయం గృహస్థులగా మోక్షధర్మం వర్ణనం నారదుడు వచించెను. ధర్మరాజు బ్రాహ్మణులు తమ విహిత కర్మలందు నిష్ట కలిగిందురు. ధర్మ మార్గం. రాజేంద్ర, ఏ ప్రాణిని హింసించకుండా దొరికిన దానితో తృప్తి పడుతూ నిరంతరము నారాయణ స్మరించే వారిని ఎవరూ ఏమీ చేయలేరు. సర్వము ఆయన కరుణయే అనుకునే వారికి ఏ బాధ లేదు. అన్ని బాధలకు హేతువులైన మనసును నిగ్రహించాలి. సర్వబంధాలు విడిచి సన్యాసి అయి ఏ అలజడులు లేని ప్రశాంత ప్రదేశంలో పద్మాసనం వేసి వెన్నెముక వంగకుండా తల పైకెత్తి నాసాగ్రాన దృష్టిని నిలిపి ఓంకారం జపిస్తూ రేచిక, పూరక, కుంభకాలతో ప్రాణాపానాలను నియమించిన వాని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడది బ్రహ్మానుభూతి పొందుతుంది. ఈ శరీరం రథం, బుద్ధి సారథి, ఇంద్రియాలు గుర్రాలు, మనసు పగ్గం, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే 10 వాయువులు ఈరుస్తూ ధర్మాధర్మాలు ధర్మాధర్మాల చక్రాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలే సంచార ప్రదేశాలు. జీవుడే రధికుడు.
ప్రణవమంత్రమే ధనస్సు, శుద్ధజీవుడు బాణం, దీని లక్ష్యం బ్రహ్మానుభూతి. రాగద్వేషాలే విని శత్రువులు. అందుచేత ఈ శరీర రథాన్ని తన అదుపులో ఉంచుకుని భాగవతులు పాదపద్మ సేవ అనే ఖడ్గంతో నారాయణుని అనుగ్రహంతో రాగద్వేషాది శత్రువులను నిర్మూలించి శుద్ధ జీవశరాన్ని ప్రణవమనే శరీరాన్ని ప్రణవమనే ధనస్సుకు అందించి బ్రహ్మపదం చేరాలి. అలా కాన్నాడు ఇంద్రియాలనే గుర్రాలు బుద్ధి అనే సారథిని తమకు అనుకూలంగా తిప్పేసి విషయ సుఖాలని శత్రువుల మధ్య విడిచిపెట్టేస్తాయి. అంతతో సంసార కోపంలో పడతాడు. ధర్మరాజా, భగవద్భక్తులు గృహస్థుడైనను వేదంలో తెలుపబడిన కర్మలను ఇతర స్వధర్మములను తమ గృహమునందే ఉండి అనుష్ఠించినచో శ్రీహరి యొక్క పరమపదమును పొందగలరు. అందువల్ల వాటికి అతీతంగా శ్రీమన్నారాయణ నామ సంకీర్తన సాగిస్తూ జన్మ చరితార్థం చేసుకోవాలి. నారద మహర్షి జన్మ వృత్తాంతం. మహారాజా, మునుపటిగా మహాకల్పమునందు పూర్వజన్మమున నేను ఉపబర్హనుడు అని పేరు గల గంధర్వుడిని. గంధర్వుల్లోని మిక్కిలి మాననీయుడును. నా సౌందర్యాది సుగుణముల చేత స్త్రీలు నన్ను ప్రేమించితే వారి వ్యామోహంలో పడి విషయాలంపట్న అడిపోయింది. విషయాలంపట్న ఎత్తిని. ఒకసారి దేవతల జ్ఞానైత్యము స్త్రీలతో కూడి నేను లౌకిక గీతములను గానం చేస్తూ ఉన్మత్తుని వలె అతడి చేరితిని. నేను దేవతలను అవమానపరుస్తూ ఉన్నానని వారు అనుకుని అంతట వారు నన్ను శూద్రుడు కమ్ము అని శపించిరి. ఆ శాప ప్రభావంతో నేను ఒక దాసికి పుత్రుడనై జన్మించి మహాత్ముల సత్సాంగత్యము సేవాభాగ్యం చేత నేను మరుజన్మమున బ్రహ్మదేవుని కుమారుడనైతిని. సత్పురుషుల ఏడ హేళన ఫలితము నేను ప్రత్యక్షముగా అనుభవించితిని. సాధువులను సేవించడం వలననే భగవంతుడు ప్రసన్నమగును. నేను మీకు గృహస్థధర్మము వివరించి శ్రీశుకుడు వచించను. పరీక్ష మహారాజా, దేవర్షి నారదుని వచనము విని ధర్మరాజు మిగుల సంతోషించను. అతడు ప్రేమ విహ్వలుడై ఆ మహర్షిని మరియు శ్రీకృష్ణ భగవానుని పూజించను. తదుపరి నారద మహర్షి సత్కారములను అందుకుని శ్రీకృష్ణుని ధర్మరాజుని వేడుకుని వెళ్ళిపోయాను. పరీక్ష మహారాజా, ఈ విధముగా నేను దక్షపుత్రికల వంశములను గురించి మీకు వేరువేరుగా వర్ణించి చెప్పింది. వారి వంశమునందే దేవతల, అసురుల, మానవుల, సకల చరాచల జీవుల సృష్టి జరిగినది. ఓ నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవత్ మహాపురాణం అష్టమ స్కందం మొదటి అధ్యాయం మన్వంతరముల వర్ణనం. పరీక్ష మహారాజు అడిగిన, గురుదేవ, స్వయంభూమను యొక్క వంశవిస్తృతిని గురించి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమ వంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువుల గురించి వర్ణిప్పుడు. మహాత్మా జ్ఞానులు ఏ మన్వంతరంలో మహిమానుతుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో వాటిని నాకు తప్పగా వినిపింపు. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను. జగత్పతి అయిన శ్రీహరి గడిచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యత్ మన్వంతరంలో చేయబో లీలలను వినిపింపు. శ్రీశుకుడు వచించను, మహారాజా, ఈ కల్పమునందు స్వయంభువుడు ముందు 6 మనువుల యొక్క మన్వంతరములు గడిచిపోయాను. మహారాజా, మనువుల్లో ప్రథముడు స్వయంభువ మనువు, స్వారోచిష్యుడు 2వ మనువు, ఉత్తముడు 3వ మనువు, తామసుడు 4వ మనువు. మహారాజా, ఆ తామస మన్వంతరంలో విధృతికి పుత్రులై వాధృతులు అను దేవతలు కూడా ఉండరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తి ద్వారా రక్షించింది. అందువలన వారు వైధృతులు అని ప్రసిద్ధిగాంచిరి. ఈ అవతారమును గజేంద్ర మోసలి వారి నుండి భగవంతుడు రక్షించిన పరీక్ష మహారాజా ప్రశ్నించను. సుఖ మహర్షి, భగవంతుని శ్రీహరి గజేంద్రుని మొసలుపట్టి నుండి ఎట్లు విడిపించను? నేను వినగోరుతున్నాను. ఆ గజేంద్ర మోక్షణ వృత్తాంతము అన్ని కథల్లో ఉత్తమమైనది. అది పవిత్రము, ప్రశస్తము, శుభప్రదము. మహాత్ములు ఆ కథను గానం చేస్తూ శ్రీహరి భగవాన్ని పవిత్ర కీర్తిని ప్రశంసించరు కదా. సూతుడు వచించాం. సౌనకాద మహర్షులారా, పరీక్ష మహారాజు శ్రీహరి కథను వినుటకే ప్రాయోపవేశములకు మునుగను. ఆ మహారాజు శ్రీసుఖ మహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి అతనిని అభినందించాను. పిమ్మట మహర్షుల సభలో గజేంద్ర మోక్షణ కథను వినిపింపసాగాను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.